అమూల్యమైన వినాయడా నా ఎడాలని కరుణ సర్వసదా నిలుచుచున్నది దేవాని తలంపులు అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభును కోటి భూమి వేసిరి అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభును కోటి భూమి వేసిరి ప్రభును వర్ణింపన శక్యము ప్రభును వర్ణింపన శక్యము ప్రభువే సాయించే దుఃఖము దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా నా ఎడాలని కరుణ సర్వసదా నిలుచుచున్నది దేవాని తలంపులు ఎట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము ఎట్లు మౌనముగా నుండు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము కాలమంతా పాడుచుండేదా కాలమంతా పాడుచుండేదా నీ ప్రేమ పరమైనది దేవాని తలంపులు అమూల్యమైన వినాయడా నా ఎడాలని కరుణ సర్వసదా నిలుచుచున్నది దేవాని తలంపులు. ఇంకో పాట పాడుకుందాము. యేసు ప్రభుని సంకల్పములు మారవేలు. 2 చరణాలు పాడదాము. పాట సంఖ్య 187. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో త్రోసినను నడిపించెను వారి విసుగక తన త్రోవ త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవ యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ
చేసే యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు పరిశుద్ధ జనమా పాడేదము క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధ జనమా పాడేదము క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు. సామెతలు 31వ అధ్యాయము. ఇస్తారక్క కొంచెం దిండు తీసుకొని రాగలుగుతారు కింద. సామెతల గ్రంథము 31వ అధ్యాయం. ముప్పై 24 నుంచి లేదా 22 నుంచి మరి 31 వరకు మనం చదువుతాము. 22 నుంచి 37 వరకు చదువుతాం. ఆమె పరుపులను సిద్ధపరచుకును, ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు, ఆమె పెరిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చును, గవిని యొద్ద పేరుగొన్నవాడేనును, ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రము. ఆమె రాబో కాలం విషయమై నిర్భయంగా ఉండును, జ్ఞానం కలిగి తన నోరు తెచ్చు, కృపగల ఉపదేశం ఆమె బోధించును. ఆమె తన ఇంటివారి నడతలను బావుగా కనిపెట్టు, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రతాధర్మం అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానమని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అటు దానికి
ప్రతిఫలమీయదగును, గౌనులే తమ కొనురామును కొనియాడును. ఇంకొక మాట చదువుతాము. 1 తిమోతి 5వ అధ్యాయము 10వ వచనం. సత్క్రియలకు పేర్కొనిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము పూనుకొనినదైతే ఆమె విధవరాల లెక్కలో చేర్చవచ్చును. చివరిగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. దాని తర్వాత తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచువారు సత్క్రియలను శ్రద్ధగా చేయటంలో మనసు ఉంచినట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలని కోరుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధమైన దేవ, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తా ఉన్నాము. దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి జీవమును బట్టి, ఆయువును బట్టి, ప్రభువా మీ కాపుదలను బట్టి సజీవుల్లో మరలా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. ప్రభువా, ప్రేమల దేవుడు వేయండి, మీ అగాపి ప్రేమను మాడల జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మీరు మాకు అన్ని సమయాల్లో సమీపంగా ఉండి దేవా మీ కృప చూపించినందుకే మీకు స్తోత్రాలు. మీ మహాకృప వాత్సల్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో పరిశుద్ధులతో కూడి ప్రభావాన్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. మీ యొక్క పరిశుద్ధమైన లేఖనాన్ని ధ్యానించడానికి కూడా ఉత్తమంగా మీ కృపను మాకు దయచేయమని, కొన్ని లేఖనాలు మాకు మా గమనానికి దేవా మేము తృప్తి చెందినట్లుగా, పోషించబడినట్లుగా, బలపరచబడినట్లుగా, ప్రయోజనకరంగా ఉన్నట్లుగా తండ్రి మీరే మాకు దయచేయమని వేడుకొంచు. మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి నన్ను తీసుకురావాల్సిందిగా వేడుకొంచు. నా ప్రజలను పరిశుద్ధపరిచి పవిత్రపరచమని ప్రార్థన చేస్తూ మీ దాసురాలు అయిన వారు ఆయా ప్రాంతాల్లో దేవా మరి పరిచయలో వాడబడుతున్న బిడ్డలందరినీ కూడా మీరే అభిషేకించి వాడుకోమని, ఆత్మల రక్షణార్థమై దేవా ఈ పరిచయను మేలుకై దీవునికై జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచు. యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము రెండు విషయాల గురించి మరికొన్ని వారాలుగా ధ్యానిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ సామెతలు 31వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడే అనుభవంలో ఉంటుంది అనే విషయాన్ని మనము ధ్యానించినాం. అంటే దేవుని బిడ్డలంగా మరి పరిశుద్ధమైన స్త్రీలని మనము చెప్పుకునే ముందు ఆ అంతస్తులో మన ఆత్మీయ అంతస్తు ఎట్లా కనపడాలంటే కొనియాడబడే అంతస్తుగా కనబడాలి. మన పనులు కొనియాడబడకపోతే మరి మన పనులు దేనికి ప్రయోజనం? కొనియాడబడే విధంగా ఉంటే ఇతరులు కూడా మనల్ని చూసి ఒక మాదిరి నేర్చుకుంటారు. ఎగ్జాంపుల్ లైఫ్ లేకపోతే మనము దేవుని కొరకు ఎంత పరిచయం చేసినా మరి మనం ఎంత గొప్ప భక్తిని ఆచరించినా దానివల్ల ప్రయోజనము
లేదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, కొనియాడబడే అంతస్తులో మరి పరిశుద్ధమైన స్త్రీ దేవుని బిడ్డలు కొనియాడబడే అంతస్తులో, లేదా స్త్రీ అంటే దేవుని వాక్యంలో సంఘానికి మూలం, సంఘానికి మరి గుర్తు. కాబట్టి సంఘంగా మనము ఈ లోకంలో వక్రజనం మధ్యలో, మరి రక్షణ లేని ప్రజల మధ్యలో మరి మనం ఎట్లా కనపడాలంటే కొనియాడబడే విధంగా ఉండాలి. జ్యోతుల వలె మనము ప్రకాశించాల. కాబట్టి ఈ అంతస్తులో మనం కనబడడానికే, మనము బుద్ధి తెచ్చుకోవడానికి ఈ మాటలన్నీ కూడా. అంతేకాదు ఈ అనుభవాల్ని మనము విధవరాళ్ళ జీవితాల్లో చూస్తూ వస్తాము. ఈ అనుభవాల్ని విధవరాళ్ళ అనుభవంలో, విధవరాళ్ళ జీవితాల్లో కొన్ని విషయాల్ని మనం లేఖనానుసారంగా చూసుకున్నాం. బైబిల్ గ్రంథంలో మనకి ఎంతవరకు అందించబడిందో వాళ్ళ సుగుణాల్ని మనము ధ్యానించాము. మొట్టమొదట ఎవరి గురించి ధ్యానించాము? మరి ఆదికాండంలో ఆషేరు గోత్రికురాలైన ప్రవక్తి మరి ఆషేరు గోత్రంలో పుట్టినటువంటి లూకాసు సువార్తలో 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లుగా ప్రవక్తి అయిన అన్నాని గురించి, మరి అన్న యొక్క జీవిత సాక్ష్యాన్ని గురించి మనము ధ్యానించాము. కాబట్టి అన్న యొక్క జీవిత సాక్ష్యం ఏంటి? దేవాలయమును విడిచిపెట్టలేదు. అంతేకాదు ఆమె మంచి ఉపదేశకురాలు, వాక్యోపదేశకురాలు. కాబట్టి ఆమె నోటితో ప్రభుని ఆరాధించడం మనం చూస్తున్నాము. ఆమె నోటితో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయనను గూర్చిన సంగతులను గురించి ప్రకటించడాన్ని మనము చూస్తున్నాము. ఇక్కడ అన్నాని గురించి మరి మనం చూస్తే 38వ వచనంలో 2వ అధ్యాయంలో, ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి. అంటే ఆ గడియలోనే వచ్చింది అంటే ఏంటి? షీఈస్ హ్యావింగ్ ఏ గుడ్ లీడింగ్, అంటే చక్కని నడిపింపు ఉంది. ఏం నడిపింపు అంటే అది దేవుని యొక్క ఆత్మ నడిపింపు కలిగినటువంటి కొనియాడేటువంటి వారితో కూడా అనా కూడా వచ్చి ఏం చేస్తుందంట? కొనియాడు కనిపెట్టుచున్న వారందరితో కూడా ఆయన గురించి ఏం చేస్తుంది? మాట్లాడుతాము. కాబట్టి దేవుని గురించినటువంటి సంగతుల గురించి ధ్యానిస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ యొక్క అనుభవము అన్న జీవితంలో మనము గమనిస్తాము కదా. కాబట్టి ఇటువంటి సమర్పణ కలిగినటువంటి మరి సేవా జీవితము, నిస్వార్థమైన సేవ ప్రభు కోరేవారుగా ఉంటా ఉన్నారు మన జీవితంలో. ప్రేమలో ఏముండకూడదు, స్వార్థం ఉండకూడదు, ప్రేమలో ఏముండకూడదు, భయం ఉండకూడదు, ప్రేమలో ఏముండకూడదు, అబద్ధం ఉండకూడదు. కాబట్టి ఈ ప్రేమ భయం లేనిదిగా ఉండాలా. దేవుని ప్రేమ అంటే సత్యంతో కూడిందిగా ఉండాలి, సత్యమైన ప్రేమ. దాని తర్వాత ఇంకేం చెప్పాను? ప్రేమలో స్వార్థం ఉండకూడదు, నిస్వార్థంగా ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నిస్వార్థమైన ప్రేమను ఆయన హేతువు లేకుండానే ఆయన మనల్ని, మనం ప్రేమించకపోయినా కూడా ఆయన మనల్ని మొదటగా ప్రేమించిన దేవుడు.
ఈ అనుభవాన్ని మనము మరి ప్రవక్తి అయిన అన్న జీవితంలో మనము చూస్తాము. అంతేకాదు తన మూలపితుడైనటువంటి తండ్రి అయిన ఆషేరు యొక్క గోత్రంలో మరి ఎలాంటి మధురమైన అనుభవాలతో కూడిన ఆశీర్వాదకరమైన మరి అంతస్తును మనము చూసాము ఆదికాండంలో, ద్వితీయోపదేశకాండంలో కూడా. అలాంటి జీవితము ప్రవక్తి అయిన అన్న జీవితం అని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన జీవితం అంతా కూడా క్రీస్తు యేసు ప్రభువారి యొక్క పరిమళ వాసనతో నిండి ఉన్నట్లుగా మనం గమనిస్తాము. అనేకులకు ఆమె ఒక మాదిరిగా కనపడతా ఉంది. అంతేకాదు అనేకులకు సంతోషకారణంగా కూడా ఉండొచ్చు. అనేకుల కొరకు ప్రార్థించిన ఒక ఘనమైన పాత్ర అయిండొచ్చు ముస్లింలో కదా, ఒక కంఫర్టెడ్ వెజల్ అయిండొచ్చు చెప్పాలంటే. అటువంటి ఒక మంచి దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఘనమైన పాత్ర, ఒక హానరబుల్ వెజల్ ఆఫ్ హానర్ అంటాం కదా, ఘనత నిమిత్తమైన పాత్ర. కాబట్టి పరలోకమందున యజమానుడైన దేవుడు మనల్ని కూడా ఘనత నిమిత్తమైన పాత్రలుగా చూస్తూ ఉన్నాడు. అయితే మనం ఎట్లా వాడబడుతున్నాం దేవుని కొరకు, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి దేవుని ఇంటిలో, మాదిరికరంగా ఉన్నాయా లేదా ఇవన్నీ మనము పరిశీలించుకోవడానికి. రెండవదిగా బీద విధవరాలు. ఈ విధవరాలు ఎవరంట? బీద విధవరాలు. రాయబడిన మాట ఏమో బీద విధవరాలు. హృదయ సంబంధంగా చూస్తే మాత్రము ఆమె ఎంతో ధనవంతురాలు. ఆమె ప్రభుకి 2 కాసులు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యంలో ఏమని రాయబడింది అంటే, దేవుడంట ధనవంతులు వాళ్ళకి కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేస్తే ప్రభు వాళ్ళని పార చూశాడంట. ఎట్లా చూశాడంట? ప్రభు పార చూసినాడు. పార చూడడం అంటే ఇంతేనా మీ విశ్వాసము, లేదా ఇంతేనా మీ విశ్వాస త్యాగము, లేదా ఇంతేనా మీ సమర్పణ కదా. సమృద్ధిలో నుంచి చేశారంటే సమృద్ధిగానే ఇచ్చారు దేవునికి. కానీ వాళ్ళు ఇచ్చిన సమృద్ధి కంటే కూడా బీద విధవరాలు తనకున్నదంతా దేవునికి ఇవ్వడము దేవునికి ఏమనిపించిందంటే అది ఎంతో చాలా ఎక్కువ, అదెంతో చాలా విలువ. ఏంటంట? ఎక్కువగా అనిపించింది దేవుని దృష్టికి, విలువగా అనిపించింది. అంటే తనకున్న సమస్తాన్ని ఇవ్వడం దేవుడు చూశాడు. అంటే దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు. కాబట్టి ఈనాడు మనం మందిరానికి వచ్చి ఎట్లా కూడా అతిశయించడానికి వీలు లేదు. మనకున్న ఆస్తిపాస్తులతోనూ, లేకపోతే మనకున్న ఘనతలను బట్టో, లేకపోతే దేవుడు మనకిచ్చిన వాటి విషయంలో ఏదైనా కూడా దేంట్లో అతిశయించడానికి అయితే వీలు లేదు. ఎందుకంటే అవన్నీ దేవుడు ఇచ్చినవే. అయితే దేవుడికి కావాల్సింది ఏంటంటే, దేవుడు కేంద్రాకృతంగా చూసేది ఏంటంటే మన హృదయంని చూస్తాడు. ఏం చూస్తాడు దేవుడు? చనిపోయే దినం వరకు కూడా ఆయన ప్రతి క్షణము గమనించేది ఏంటంటే హృదయాన్నే పరిశీలిస్తాడు. మన ఆత్మీయ జీవితాన్ని మన హృదయాన్నే పరిశీలిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని తేరి చూస్తున్నాడా, పార చూస్తున్నాడా? చూడండి, ఆదికాండంలో 24వ అధ్యాయము 1 మాట చూపిస్తాను. ఆదికాండము 24వ అధ్యాయము 21వ వచనం, 20 కూడా చదువుతాము, లేకపోతే 19 కూడా చదువుతాము. మరియు ఆమె అతనికి దానం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటిని నీళ్లు చేయకపోదని చెప్పి త్వరగా గాడిలో తన పడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేరుకోసెను. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి, ఎట్లా చూశాడంట? తేరి చూచి. బీద విధవరాల్ని కానుక వేసినప్పుడు
ఆ సమయంలో ధనవంతులను దేవుడు ఎట్లా చూసినాడంట? చదవండి ఆ మాట తీసిన వాళ్ళు. లూకాసు వార్తనైనా 21వ అధ్యాయం అనుకుంటాను. 21 లూకాసు వార్త 21 మొదటి వచ్చిన కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన ఎట్లా చూశాడంటమ్మా? చెప్పండి గట్టిగా. ఎట్లా చూశాడు? పార చూశాడు. పార చూడడానికి తేరి చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే తేరి చూడడం అంటే కొన్నిసార్లు అట్టనే తేరి చూసి మనం నెగిటివ్ వర్షన్లో కూడా చూస్తాం, పాజిటివ్ వర్షన్లోనే కాదు. అయితే ఇక్కడ రిబ్కా జీవితము ఏ వర్షన్లో ఉంది? పాజిటివ్నెస్లో ఉంది. ఎక్కడ నెగిటివ్ నోషన్ లేదు, ఎక్కడ వ్యతిరేకమైన ఆలోచన కనపడట్లే, మాట కూడా కనపడదు. మన నోటి మాట ద్వారా దేవునికి ఏం తీసుకురావాలా? మహిమను తీసుకురావాలా. ఇక్కడ రిబ్కా జీవితంలో రిబ్కా దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగినట్లుగా లేదు అక్కడ. ఎందుకంటే తన తండ్రి అయిన లాబాను క్షమించండి, తన సహోదరుడైన లాబాను జీవితంలో ముందటి అధ్యాయంలోకి వెళ్తే ఆయన ఒక విగ్రహారాధికుడిగా మనం చూస్తాం. అంటే షీఈ్ ఎ జెంటైల్ ఉమెన్. కుటుంబంలో విగ్రహారాధన అనేది ఇంకా ఉంది స్టిల్. అయితే ఈమెకి విగ్రహారాధన ఉన్న గృహంలో ఉండడాన్ని బట్టి మరి పరిశుద్ధైన దేవునికి ఈమె సమీపంగా ఉన్నట్లుగా బైబిల్లో మనకి ఏ ఆధారము లేదు. బర్త్డేని ఏంటంటే హృదయ సంబంధంగా ఎట్లా సేవ చేస్తుందంటే నిస్వార్థంగా ఉంది తన జీవితం. అబ్రహాం దాసుడు వచ్చి అమ్మా కొంచెం దాహంకి నీళ్ళు పోస్తావా అంటే, అయ్యా నీళ్ళు మాత్రమే కాదు నీ వంటలకు కూడా పోస్తానంటే ఆ స్టేట్మెంట్ ఎట్లా ఉంది? పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? మనం ఏం నేర్పించాలా పిల్లలకి? పాజిటివ్నెస్ నేర్పిద్దామా నెగిటివ్నెస్ నేర్పిద్దామా? ఏం నేర్పిస్తున్నాం మన నోటితో పాజిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నామా నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నామా? ఒక అన్యురాలు మాటలలో స్వార్థం కనపడట్లా, ఒక అన్యురాలు మాటలలో దోషం కనపడట్లా, ఒక అన్యురాలు మాటలో కాని మాట కనపడట్లా, ఒక అన్యురాలు మాటలో అబద్ధం కనపడట్లా, ఒక అన్యురాలు మాటలో కుతంత్రం కనపడట్లా, కపటం కనపడట్లా. ఏం కనపడుతుంది? నిస్వార్థమైన ఆలోచన విధానం, నిస్వార్థమైన ప్రేమ. ఇది సేవకు కావాల్సినటువంటి అర్హత. దీన్ని పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు, దీని తండ్రి అయిన దేవుడు చూశాడు. చూసి ఓహో ఇటువంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి? బుద్ధిని బట్టి ఇంటికి వెళ్తారంట. అట్లా ఏ ఇంటికి జనరాజుల కోడలు ఆ ఇంటికి వెళ్ళిపోతుందంట. కాబట్టి ఇప్పుడు రిబ్కా ఇచ్చినటువంటి జవాబుకి దేవుడు అనుకున్నాడు, ఈమె ఎవరి కోడలు? నిశ్చయంగా అబ్రహాంకి కోడలు. కాబట్టి అంత ఘనమైనటువంటి మరి అబ్రహాం యొక్క కుటుంబంలోకి పోవాలంటే దాని తగిన సిద్ధపాటు కూడా ఉండాలి కదా. అంత ఘనతను తీసుకొచ్చేవాళ్ళు, అంత గౌరవాన్ని ఇంటికి తీసుకొచ్చే వాళ్ళు కూడా అవసరం కదా. ఇప్పుడు ఈమె జీవితము దేవుని ఎరగకపోయినా కూడా ఒక మానవత్వంతో చూసి మనం ఆలోచిస్తే కూడా తన హృదయం ఎట్లుందంటే శుద్ధ హృదయం, ఎ క్లీన్ హార్ట్, ఎ క్లీన్ వర్డ్, ఎ క్లీన్ థాట్. అబ్రహాం దాసుడు, ఎవరమ్మా నువ్వు? ఏ తండ్రికి పుట్టిన బిడ్డవు తల్లి అని చెప్పి అట్లనే తేరి చూడటము మొదలుపెట్టింది. ఒకవేళ బీద విధవరాలు కూడా యేసుప్రభు అలాగే చూసి ఉండొచ్చు కదా. ఎవరమ్మా తల్లి? ఇటువంటి సంఘంలో నీలాంటి వాళ్ళు ఎక్కడ పుట్టారమ్మా? నువ్వెక్కడి నుంచి వచ్చావమ్మా? నీకున్న మొత్తం నాకు ఇచ్చేసావు. మహానుభావురాలు ఆడుకుంటాడు దేవుడు కదా. కాబట్టి కొనియాడబడే అంతస్తులో మనము ఉండాలి. అంతేకాదు, మూడవదిగా లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము
ఉపమానంలో మనం చూస్తా ఉన్నాము. మరి ఈ యొక్క విధవరాలు విసుగకుండా ప్రార్థన చేస్తుందంట. ఎట్లా ప్రార్థన చేస్తుంది? చాలామందికి సమస్యలు చెప్తున్నప్పుడు ప్రార్థన చేయక అంటే కోపం వస్తుంది. ఏమొస్తుంది? ప్రార్థన చేద్దాం లెక్క, ప్రార్థన చేసుకోక నువ్వు అంటే ఏం చేస్తానే ఉన్నానక్క నేను. ఏం చెప్తున్నావా? చేస్తానే ఉన్నానక్క నేను, అయినా కూడా చేస్తానే ఉందంట, అయినా కూడా తీరట్లేదంట. దేవుడు ప్రార్థన చేసే సమస్యలు పోగొట్టడా? ఇక్కడ ఇదొక నిదర్శనం. దేవుడు ఒక ఉపమానం చెప్తూ చూడండి, ఈ విధవరాల గురించి దేవుడు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్ద చేసినటువంటి ప్రార్థన ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ న్యాయాధిపతి ఎటువంటి వాడంట? మంచివాడేనా? మంచి చెడ్డల గురించి రాయబడ్లేదు, కానీ ఇతను మాత్రం బహు అన్యాయస్తుడంట. ఎంత అన్యాయం అంటే ఈ జీవితంలో దేవుడిని భయమే లేని వ్యక్తి. దేవుని భయం లేకపోతే మన మాట వింటారండి. కానీ ఇక్కడ దేవుని భయం లేని వ్యక్తిని కూడా ప్రార్థన ద్వారా, ఎలాంటి ప్రార్థన ద్వారా? విసుగులేని ప్రార్థన, విసుక్కోకుండా చేసిన ప్రార్థన ద్వారా, ఓర్పుతో చేసిన ప్రార్థన ద్వారా, సహనంతో చేసిన ప్రార్థన ద్వారా, సాత్వికంతో చేసిన ప్రార్థన ద్వారా, దీర్ఘశాంతంతో చేసిన ప్రార్థన ద్వారా ఏం చేయగలిగిందంటే ఈ విధవరాలు ఆ అన్యాయస్తుని యొద్ద న్యాయాన్ని సంపాదించుకుందంట. మొండివాడే, ఎవరైనా మొండి, జగమొండి కదా, వినట్లే. ఎంత మొత్తుకున్నా కూడా, న్యాయం తీర్చమని ఎన్నిసార్లు అడిగినా కూడా ఈ విధవరాలు పాపం ఎంత పోజాడినా చాలా కాలం వరకు ఒప్పుకున్నట్టు కనపడలేదు కదా. ఆయన అనుకుంటున్నాడు, ఒకనొక సమయం వచ్చింది. చూడండి 7వ వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను కూర్చి మొరపెట్టుకొని చూడగా వారికి న్యాయము తీర్చగా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దేవుడు న్యాయం చేయడానికి త్వరపడుతూ ఉన్నాడు. ఎవరికి త్వరపడతాడు దేవుడు న్యాయం చేయడానికి? ఎవరైతే ఓపికతో సహనంతో కనిపెట్టుకుంటారో, ఎవరైతే దేవుని మీద విసుగు లేకుండా ప్రార్థన చేస్తారు. యెషయాగ్రంథంలో మనం చూసుకుంటాం కదా, యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు, నీవు నన్ను గురించి ఏమయ్యావు? విసిగితేవి కదా. విసుక్కోకూడదు దేవుని మీద. ఎన్ని దినాలైనా, ఎన్ని సంవత్సరాలైనా దేవుని కార్యం కొరకు కనిపెట్టుకుంటూ వచ్చాడు. ఎవరు? అబ్రహాం. శారా అబ్రహాములు ఎంతకాలం కనిపెట్టారు? వాళ్ళు 100 సంవత్సరాలు కనిపెట్టారు. నిజంగా మనకు అంత ఓపిక ఉందా? నిజంగా మనకంత విశ్వాసం ఉందా? వర్తమానం చెప్తాము, బోధిస్తాము, దాని తర్వాత సండే స్కూల్లో పిల్లలకు కథ చెప్తాము, దాని తర్వాత ఇతరులకు వాక్యం చెప్తాము, నీతి మాటలు చెప్తాం. కానీ నిజంగా మనకంత సహనం ఉందా? అన్ని సంవత్సరాలు ఉండాలి. సహించిన వాళ్ళమైతే ఆయనతో కూడా మనం ఏమవుతాము? వెళ్తాం. కాబట్టి సహనంతో మొదలుపెట్టాలంటే దానికే ఇది ఒక మాదిరి. విసుకకుండా చేసిన ప్రార్థనతో ఏం చేసుకుందంటామా? న్యాయం పొందుతుంది. ఇప్పుడు ఈ అన్యాయస్తుడు అనుకుంటున్నాడు, ఒకరోజు దేవుడు ఆయన హృదయాన్ని మార్చినటువంటి అనుభవం లాంటి అనుభవం. చూడండి, ఆయన అనుకున్నాడంట, ఏమనుకున్నాడంటే, ఈ విధవరాలు నన్నేం చేస్తూ ఉంది? తొందర పెడతా ఉంది, మాటికి వచ్చి ఏం చేస్తుంది? గోజాడుతూ ఉంది, ఊరికే వస్తుంది, ఊరికే బతుకులాడుతుంది, ఊరికే తొందర పెడతా ఉంది. కాబట్టి నేనేం చేయాలి? న్యాయం తీర్చేస్తే ఇంకేం నా దగ్గరికి రాదు కదా. దేవుడు కూడా అట్లనే అనుకుంటాడు. పాపం బిడ్డ ఎన్నో రోజుల నుంచి సహనంతో కనపడుతూ ఉంది కదా, నమ్మకంగా ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? త్వరగా ప్రార్థనకి జవాబు ఇవ్వాలి. రక్తస్రావ రోగం కలిగిన
మరి స్త్రీని గురించి దేవుని వాక్యం ఏముంది? ఆయన వస్త్రము చెంగు ముట్టగానే ఏమైందంటే ఆమెకి వెంటనే రక్తస్రావము నిలిచిపోయింది. అంటే వెంటనే దేవుడికి జవాబు ఇవ్వాలని ఆయనకు ఉంటుంది. అయితే మనలో ఏముండాలా? నేను ప్రతిసారి చెప్తాను కదా, మనలో ఏముండాలా? ప్రార్థన పరిమాణం, ఏ మెజర్మెంట్ ఆఫ్ ప్రేయర్ లైఫ్. మెజర్మెంట్ అంటే ఏంటి? ఒక డ్యూరేషన్ పీరియడ్ ఉంటుంది. ఏం పీరియడ్ ఉంటుంది? ఒక డ్యూరేషన్ పీరియడ్ అంటే ఇంతకాలము. పరీక్షలకి మనం ఎంతకాలం చదువుతామండి? పరీక్షలకి ఎంతకాలం చదువుతాం? చదువుకుంటాం, పాఠాలు చెప్తారు కదా కాలేజీలో కానీ స్కూల్లో కానీ. మరి పరీక్షకు సిద్ధపడే కాలం ఎంత? మినిమం 3-4 నెలలు. డిసెంబర్ అనుకుందాం, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ డిసెంబర్లో ఉంటాయి కదా. స్కూలింగ్ నుంచే తీసుకుందాం, మీకు తెలిసిన దాంట్లో నుంచే చెప్తాం. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి అంటే ఎన్ని నెలలు వచ్చినాయి? 3 నెలలు. మార్చిలో ఏమవుతుందండి? పరీక్షలు, అనౌన్స్మెంట్ ఫర్ ఎగ్జామినేషన్స్ కదా. మార్చి, ఏప్రిల్ 1 మంత్ ఏం నడుస్తుంది? ఎగ్జామ్ టైం పీరియడ్ నడుస్తుంది కదా. అయితే ప్రిపరేషన్ టైం పీరియడ్ ఎంత తీసుకున్నాము? 3 నెలలు. అవునా? ఇప్పుడు మనం కూడా ఇప్పుడు పరీక్షల్లో గెలవాలంటే ఆత్మీయ జీవితంలో మనకేం కావాలి? ఏం కావాలి? ప్రిపరేషన్ అవసరం. ఏంటా ప్రిపరేషను? ప్రార్థన సిద్ధపాటు. నేను ఒక్కరోజు చేసిన ప్రార్థన నాకు జవాబు రావాలంటే వస్తుందా? దేవుని ఇష్టం అని. నీ హృదయాన్ని బట్టి, నీ అక్కడిని బట్టి దేవుడు ముందుకు వస్తాడు. ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో దేవుడు ఇస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ కొద్ది కాలము, ఈ సిద్ధపాటు కాలము నిన్ను ఒక దినాన్ని ఏం చేస్తుందంటే నీ ప్రార్థనకు అక్షర జవాబు ఘనంగా తీసుకొచ్చేట్టుగా ఈ ప్రార్థన నీకు సహాయం చేస్తుంది. అది ఎటువంటి సమస్య అయినా సరే. నువ్వు ఒక 3 నెలలు ఏంటి అక్క 3 నెలలు అంటున్నారు, మీరు ఖచ్చితంగా ఎట్లా చెప్పగలరు అని నా అనుభవం. నా అనుభవాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. మీ అనుభవాలు నాకు తెలియదు. అర్థమైనా? ఎటువంటి క్లిష్టమైన సమస్యనైనా ఖచ్చితంగా 3 నెలలు ప్రార్థన చేయండి. అంటే ఒక్కరోజులో సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, లేవని నేను చెప్పట్లేదు. కానీ క్లిష్టమైన పరిస్థితులు, కష్టమైన నిజమైన కష్టాలు, ఎక్కువ కష్టంలో ఉన్నవారు, ఎక్కువ భారాన్ని మోస్తున్న వాళ్ళు, ఎక్కువ ఇబ్బందులు గురైన వాళ్ళు, ఎక్కువ కన్నీళ్లతో ఉండేవాళ్ళు, మీరు 3 నెలలు భారంతో కన్నీళ్లతో ఆ దినంలో ఆ 3 నెలలు విసుక్కోకుండా ఏ గడియైనా ప్రార్థన చేస్తూ ఉండండి దేవుని సన్నిధిలో. మీకున్న భారం వెంటనే అయిపోతుంది. షిలోకులో వచ్చింది అన్న ఎంతసేపు ప్రార్థన చేసింది? 8 రోజులు ప్రార్థన చేసింది. ఒక్కరోజే ప్రార్థన చేసినట్టు కనపడుతుంది. ఒక్కసారి ఎక్కడ? షిలోకులో. అయితే పక్క రోజే సమయాన్ని పుట్టడం లేదు. ఆ రోజు షిలోకులో ప్రార్థన చేసింది. దాని తర్వాత ఇంకే 2 సార్లు చేసి ఉంటారు. అవునా? అయితే ఆ ప్రార్థనకి దేవుడు కొన్ని దినాల్లోనే ఆమె గర్భాన్ని ఏం చేశాడు? తెరిచాడు. కాబట్టి దేవుడు వాక్యం చదివిస్తూ ఉంది. 10 దినములు సురామ. ఎన్ని దినాలు? కొంచెం కాలం మీకు దుఃఖం. అంతేగాని ఎల్లకాలం అన్నాడు దేవుడు. మీ దుఃఖ దినాలు సమాప్తమయ్యాయి అన్నదా? ఎక్కువైతే అన్నదా? వాక్యంలో దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆలోచన విధానాన్ని, దేవుడు మనకిచ్చే పరిష్కారాన్ని మనము ధ్యానించి తెలుసుకొని మన విశ్వాసాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క బీద విధవరాల యొక్క ఉపమానం, క్షమించండి, ఈ యొక్క ప్రార్థన చేసినటువంటి ఈ విధవరాలు గురించినటువంటి ఉపమానం మనకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రార్థన ఎటువంటి గొప్ప కార్యాలైనా చేయగలదు. కాబట్టి మన జీవితంలో ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర. దాని తర్వాత ఎవరి గురించి చెప్పుకున్నాము? సారెపతు విధవరాలు.
సారెపతి విధవరాలు ఏం చేసిందండి? పట్టెడు పిండి కొంచెం గుడిలో ఉంటుంది. ఇంకా తింటే ఏమైపోతారు? ఇంకా లేదు, తర్వాత చనిపోవాల్సిందే. ఏలియా వచ్చినాడు, అమ్మా మొదటప్పుడు నాకు చేసుకుని తీసుకుని రా అంటే ఇప్పుడు ఏమనుకోవాలి? కొంతమంది కొన్ని సామెతలు చెప్తారు కదా, మూలిగా నాకు తెచ్చి తాడిగా పడుతుంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే అడవిదాలకు బాధపడుతుంది చుట్టూ పడిపోయింది. ఇట్లాంటి యూస్లెస్ ప్రాబ్లమ్స్ అన్ని యూజ్ చేస్తాం కదా. కాబట్టి మనకు అలాంటి యూస్లెస్ ప్రాబ్లమ్స్ కాదు కావాల్సింది. మనకు పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చాడు దేవుడు. అవి మనకి ఆధారం కదా, అవి మనకి ఆధారం. సామెతల గ్రంథంలో ఏముందంటే దయాదృష్టి గలవాడు ఏం చేస్తాడంటే దరిద్రునికి కొంత తన ఆహారం గురించి ఇస్తాడంటే కైండ్ హార్ట్. ఎట్లా ఉండాలి మన హృదయం? దయాలు హృదయం కాదు. సారెపతి విధవరాల గురించి, ఆమె గుణగణాల గురించి బైబిల్లో కనపడట్లే. అయితే ఆమె చేసినటువంటి క్రియలు, సత్క్రియ ఏం చేసింది? ఏలియా మాటలందు విశ్వాసం ఇచ్చి ఏలియా చెప్పింది ఒక్క మాటే, ఒక వాక్యమే, అమ్మా మొదటి అప్పును నువ్వు తీసుకురా, నువ్వు భయపడద్దు, భూమి మీద వర్షం కురిపించేంత వరకు నీ పిండి తక్కువ కాదు, నీకు గుడ్డిలోనే అయిపోదు. అంటే నిజమో అబద్ధమో కదా. మనం కూడా వాక్యం అంతా విన్న తర్వాత బయటికి వెళ్ళి ఏం చేస్తాం? యాకోబు రాస్తాడు, అద్దంలో సహజంగా తన ముఖాన్ని చూసుకొని పక్కకు పోయి ఏం చేస్తాడంట విశ్వాసి, తాను ఎటువాడో మర్చిపోతాడంట. అట్ట ఇక్కడ ఉన్నంత వరకు ప్రతిబింబంలో కనపడుతుంది మనకి. అర్థంలో వాక్యమైన అర్థంలో మనం గొప్ప విశ్వాసంగా మన ప్రతిబింబాన్ని మనం చూసుకుంటాం దేవుని ఇంట్లో. మళ్ళీ బయటికి పోగానే పోతుంది మన ముఖము, మన భక్తి, మన శక్తి, మన విశ్వాసము అన్నీ కూడా మనం సడన్గా మనం మర్చిపోయి ఇంకా మనలో నుంచి ఎవరు లెక్కిస్తారు? ఓల్డ్ పర్సన్, పాత పురుషుడు, పాత భారము, పాత హృదయము, పాత ఆలోచనలు, పాత బలహీనతలు, పాత నిస్సత్తువ, పాత ఆలోచనలు, పాత ప్లాన్లు. ఇదిగో పాతవి గతించను సమస్తము నూతనమాడు. క్రీస్తు యేసునందు ఉన్నవాడు ఎటువంటి వాడు? నూతనమైన సృష్టి. అంతరంగ పురుషుని యందు దినదినమేమో వల్ల నూతన పరచుకోవాలి. దేవుడు మనకు పరిశుద్ధాత్మ ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా నూతన స్వభావం మనకు అనుగ్రహించినాడు. కాబట్టి రోమా 12 కూడా మీరు రూపాంతరం చెందినట్లుగా మీ మనసులు మారి నూతనం అవ్వాలని దేవుడు వాక్యము సెలవిస్తాను. ప్రకటన 21:5 ఉందంటే ఇదిగో నేను నూతన క్రియను. కాబట్టి యెషయా గ్రంథంలో కూడా ఇదిగో నేను మీ కొరకు నూతన క్రియను చేయండి. దాన్ని ఆలోచించరా? మీ ఆలోచనలు ఎట్లున్నాయి? పాత రోజు ఆలోచనలాగా ఉన్నాయి. నిన్నటి ఆలోచన ఉంది ఈరోజు కూడా, మొన్నటి ఆలోచన ఉంది ఈరోజు కూడా. అప్పుడెప్పుడో జరిగిందే తలుచుకుంటున్నావా? వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి వరకు ఏం చేయాలి? నువ్వు ఎగిరి పడతావు. అంతేగాని మనం దేనికి ఎగిరి పడతామండి? దేనికి ఎగిరి పడతాము? కోపగించడానికి వస్తుంది మనం దేనికి వస్తుంది? దేవుని వాక్యం ఉంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. కోపించటకు నిదానించాలి. మాట్లాడడానికి ఎగిరి పడాలి, కోపించడానికి నిదానించాలి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చు. కొంతమంది ఇట్లా నిస్వార్థంగా సేవ చేయడానికి ఇష్టం ఉండదు. వాళ్ళకి ఎట్లాంటి ఇష్టం ఉంటుందంటే చూడండి, ఎప్పుడు దేవునికి విరోధమైన ఆలోచనలే. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 16
ఇక్కడ మనము సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో చూస్తే మోషే అహరోనులకు విరోధంగా కోపడుతున్నారంట. 16వ అధ్యాయంలో 3వ వచనం 2వ వచనం, ఇశ్రాయేలీయులు పేరు పొందిన సభికులు సమాజ ప్రధాన 250 మందితో కూడా మోషేకు ఎదురుగా నిలిచి మోషే అహరోనులకు విరోధంగా కోపపడి, మీతో మాకుగా పని లేదు. ఎవరిది? కహాతు కుమారుడైన ఇస్సాకు కుమారుడు కోరహు, ఇంకా ఏలియాబు కుమారుడైన దాతాను, అబీరాము. ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నారు వీళ్ళు? మోషే అహరోనులకు విరోధంగా. చూడండి, వీళ్ళు విత్తిన విత్తనాలు ఎంత ఫలించినాయంటే ఆగ్రహణ సంఘంలో, సమాజంలో అది కంటిన్యూ అవుతూ ఉంది. 42వ వచనంలో కూడా, మరి 41, 42 అదే అధ్యాయాలు, మర్నాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సడుచు, మీరు యెహోవా ప్రజలను చంపిద్రని చెప్పి మోషే అహరోనులకు విరోధంగా దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం ఏది కూడా వర్ధిల్లదు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? మోషే అహరోనులకి విరోధం, మోషే అహరోనులకు విరోధంగా నిలబడుతున్నారంటే ఎవరికి విరోధంగా నిలబడుతున్నట్టు? వీళ్ళు దేవుని విరోధంగా ఉన్నట్టు అనుకోవట్లే, మేము సేవకుల విరోధంగా ఉన్నాము అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? సేవకుల విరోధంగా అనుకుంటున్నారు, కానీ అభిషేకించిన దేవుని విరోధులు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించట్లేదు. ఇక్కడ చూడండి, మోషే అంటున్నాడు వాళ్ళతో, తనవాడు ఎవరో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రాణించు, ఆయన తాను ఏర్పరచుకున్న వాడిని తన యొద్దకు చేర్చుకును. లేవి కుమారులారా, మీతో కూడా నాకు ఇక నీకే నాతో పని లేకపోతే మాకు కూడా మీతో పనిలే. ఏంటంట? మీకు మాతో పని లేకపోతే మాకు కూడా మీతో ఏమన్నా మాట్లాడతారు విశ్వాసులు. సేవకుడు మాట్లాడిందనుకో, మనం మాట్లాడితే సేవకుడు కూడా మాట్లాడతాడా? విశ్వాసం మాట్లాడచ్చు, సేవకురాలు కూడా మాట్లాడతాడా? లోకస్తులు మాట్లాడచ్చు, విశ్వాసం కూడా మాట్లాడతారా? దేవుడు మీరు ఇస్తున్న కూడా బయట అంటారా? దేవుడు బిడ్డలండి మీరు ఆ బైబిల్ తీసుకుని పోతా ఉంటారు, దేవుడు బిడ్డ అని చెప్తావు, మళ్ళీ నన్ను మాట్లాడతావా అని అడుగుతాడు కదా. నిజమే. ఇక్కడ లేవి కుమారుడైన కోరహు మాట్లాడిన మాటకి మోషే కూడా ఈ మాట పలుకుతా ఉంది. అయితే కోపంతో కాదు. చూడండి, మోషే ఏం చేసినాడంట? 4వ వచనంలో మోషే ఆ మాట విని సాగిలపడెను. మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి, మనకు సమయం తక్కువ కాబట్టి ఎన్నోసార్లు మోషే అహరోనులు ముందటి అధ్యాయంలో కూడా సాగిలపడతారు దేవుని సన్నిధిలో. ప్రత్యక్షం గుడారంలో వాళ్ళు సాగిలపడతారు, అంతేగాని వాళ్ళు కాని మాట మాట్లాడడానికి ఎక్కడ లేదు. అయితే ఒక స్థలంలో మాత్రం మోషే వాళ్ళ మీద విసిగి ద్రోహులారా అని పలకడానికి మనము చూస్తాం. అయితే సందర్భం అది కాదు, కానీ ఈ సందర్భంలో అయితే వీళ్ళు మోషేని అహరోను అంటున్నారు, మీరు సంఘం మీద మీరు హెచ్చించుకుంటా ఉన్నారే, మా మీద మీరే గొప్ప వాళ్ళ కనపడుతూ ఉన్నారే, మీరే ప్రాముఖ్యమైన వాటిలో కనపడుతున్నారే, మీరే విలువ, మీరే పరిశుద్ధులాగా చూపిస్తున్నారే, మీరే యాజకులు ఘనత కలిగిన వల్ల మనం ప్రవర్తిస్తున్నారే. మరి మేము దేవుళ్ళం కదా, మమ్మల్ని దేవుడు సేవలు ఏర్పరచుకోలేదా? దేవుడు మాతో మాట్లాడట్లేదా? మాకు లేదా మేము గనులం కాదా, ఘనత కలిగిన వాళ్ళం కాదా? ఇప్పుడు భేదాభిప్రాయాలు మొదలైపోయినాయి. దేన్ని బట్టి? స్థానాల మీద వచ్చినటువంటి భేదాలు. దేవుడు ఇచ్చిన పరిచయం బట్టి వీళ్ళకి ఏమైపోయింది? హెచ్చుతగ్గులు మాట్లాడుకుంటున్నారు. దేవుడు దయాపూర్వకంగా వాళ్ళకి అంత గొప్ప పరిచయం ఇస్తే చూడండి, 9వ వచనంలో అంటున్నాడు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి వేరుపరచడం మీకు అల్పముగా కనబడినా, అంత తక్కువగా ఆలోచిస్తున్నారా దేవుడు మీకు ఇచ్చిన
ప్రతిష్ఠితమైన పరిచయం గురించి అంత తక్కువగా చేసుకుని ఆలోచించి మాట్లాడుతున్నారు మీరు. దేవుడు మీకు ఘనమైన స్థానం వేయలేదా? అయితే మీరు దురాశకు ఏం చేస్తున్నారు? 10వ వచనంలో యాజకత్వాన్ని కూడా కోరుతా ఉన్నారు. అంటే యాజకత్వాన్ని కోరడం అంటే ఫుల్ టైం ప్రీస్ట్హుడ్ మినిస్ట్రీ కూడా, అది కూడా మేమే చేయాలంటున్నారు. దాంట్లో కూడా మాకు ఘనత కావాలా? సేవ అనేది ప్రేమతో చేయాలి, భక్తితో చేయాలి, ప్రార్థనతో చేయాలి, నిస్వార్థంగా చేయాలి, మనుషుల కోసం కాదు దేవుడి కోసం ఉన్నట్టుగా చేయాలి. ఇక్కడంతా మనకి ఏం కనపడుతుందంటే ఉల్టా వ్యవహారం కనపడుతుంది. ఏమైంది? గుర్రానికి జట్టును ముందు పెట్టావు అనుకో, దానికి కళ్ళు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా? ఏం చేస్తుంది? వెనక నుంచి నెట్టు ముందుకి ఏమవుతుంది? ఏదన్నా గుండు వచ్చిందనుకో ఆగుతుందా? ఉల్టా ఉండకూడదు మన జీవితంలో. ఎప్పుడు ఎవరెవరి స్థానాల్లో వాళ్ళు ఉంటే క్షేమం అనేది ఉంటుంది. వారి వారి స్థానంలో వాళ్ళు లేరనుకోండి, అక్కడ ఒక ఇంటి పెట్టుకోవడం ఇంక వేరే అర్థం రాద్దాన్ని. అర్థమైనా? ఇక్కడ వీళ్ళు వ్యతిరేకంగా విరోధంగా నిలబడతా ఉన్నారు. నిస్వార్థమైన సేవా జీవితం వీళ్ళ జీవితంలో కనపడటం లేదు. వీళ్ళ సేవ ఎట్లుందంటే దేవునికి విరోధంగా ఉంది. వీళ్ళ సేవ ఎట్లుందంటే ఇశ్రాయేలు ప్రజల్ని పాడు చేసే విధంగా ఉంది. వీళ్ళ సేవ ఎట్లుందంటే యాజకులకి వ్యతిరేకంగా నిలబడి యాజకుల్ని అపహాసం చేస్తా, అవమానపరుస్తా, గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళ సేవ ఎట్లుందంటే మరి చాలా రౌద్రం చూపిస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇంకా వీళ్ళ సేవా జీవితం ఎట్లా ఉందంటే చాలా ఎమోషనల్గా ఉన్నారు, చాలా ఆవేశపూరితంగా ఉన్నారు. నలుగుపోకు దేవుడికి మన నీతి క్రియలు మునిగిపోయారు. దేవుడు అంటాడు సంఖ్యాకాండంలో, దేవుడు ఏమన్నాడంటే దయతో నేను మీకు ఆ పరిచయం ఇచ్చానంటాడు. దయతో నేను మీకు యాజకత్వాన్ని ఇచ్చాను. ఎవరికైనా కూడా దేవుడు తన దయాపూర్వకమైన సంకల్పంలోనే దేవుడు పరిచర్యలో పెట్టుకున్నాడు. అయితే వీళ్ళు మాత్రము ఏం చేశారంట? తిరగబడినారు. తిరుగుబాటు వచ్చేసి, తిరుగుబాటు గురించి బైబిల్ ఏం చెప్తా ఉంది? మూర్ఖత సోద చెప్పుడుతో సమానం. ఎప్పుడైతే మోషే ప్రార్థన చేసినాడో చూడండి, మోషే అంటున్నాడు తన వాడు ఎవరో, పరిశుద్ధుడు ఎవరో, ఏర్పరచబడింది ఎవరో, రేపు దేవుడు ఏం చేస్తాడు? నీకు కోరహు తెలియపరుస్తాడు. మన జీవితంలో మనం దేవునికి విరోధంగా మాట్లాడితే దేవుని మహిమను మంచి విధానంలో అయినా చూస్తాము, లేదా ఇంకే విధానం ఉంటుంది. చెప్పే కదా, అజ్జుగాని బొమ్మగాని నచ్చది ఇంటూ పడుతున్న మధ్యలో దేవుని మహిమను మంచి విధానంలో చూస్తే సంతోషంగా ఉండదు. అదే మహిమ ఇంకొక రూపం దాలిస్తే ఎట్లుంటుంది? ఉగ్రత. నువ్వెట్లా చూడాలనుకుంటున్నావు? నువ్వు సేవకుని వింటూ, మందిరాన్ని వింటూ, దేవుని మార్గాన్ని ప్రోత్సహి, స్వార్థం ప్రదర్శించు, చెప్పిన మాట వినద్దు, ఆత్మసంగములతో చెప్పిన మాట చెవి పెట్టుకొని వినవాక. కానీ దేవుని మహిమను మాత్రం నువ్వు చూస్తావు. నువ్వు ఎట్లా చూడాలనుకుంటే అట్లా చూడు. అది కూడా నీకే చాయిస్. ఆదాంకి దేవుడు ఇచ్చాడు కదా, నీదే చాయిస్. అది దీనికి కూడా నీకే దేవుడు చాయిస్ ఇచ్చేసాడు. అబ్రాహాము జీవితంలో 2 చాయిస్లు పెట్టాడు దేవుడు. ఏంటా చాయిస్? ఒకటి వాగ్దానం చేశాడు అబ్రాహాము,
అబ్రహామా, నీ గర్భవాసంలో ఒక కుమారుడిని నేను ఇవ్వబోతున్నా, ఆయనకు నువ్వు ఇస్సాకు అని పేరు పెడతావు. నీ సంతానము ఇశ్రాయేలు వలె ఆశీర్వదించబడుతుంది. ఏమైంది తర్వాత 15వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు ఆదికాండంలో, అంటే చాయిస్ గురించి చెప్తున్నా. చాయిస్ అనేది ఎలా ఉంటుంది, బైబిల్లో కూడా ఉన్నాయి చాయిసెస్. ఆదాం చాయిస్ మనకు అందరికి బాగా పరిచయమే. నెక్స్ట్ అబ్రహాం చాయిస్ చూసుకుందాం. అబ్రహాం చాయిస్ ఎట్లా ఉంది, ఇక్కడ 15వ అధ్యాయంలో దేవుడు ముందే ప్రిపేర్ చేశాడు అబ్రహాంని. చాయిస్ ఇచ్చే ముందు దేవుడు ఆ చాయిస్ తీసేసుకుంటాడు. అబ్రహాంకి ముందే దేవుడు నీదే చాయిస్ అని చెప్పడానికి 15వ అధ్యాయంలో నేను నీకు చేయడము నీ బహుమానం ఏమవుతుంది, ఆశ్చర్యమవుతుందో ముందే దేవుడు చెప్పాడు. దాని తర్వాత చాయిస్ పెట్టాడు. వెంటనే 16వ అధ్యాయంలో ఏమైందంట, శారా వచ్చిందంట. వచ్చి నా దాసైన హాగర్ని నువ్వేలా తీసుకోవాలా, భార్యగా తీసుకో. అది తీసుకోవాలా, దాసిని ఏం చేయాలా, నువ్వు భార్య చేసుకో. అంటే నాతో సమానమైన స్థానం నేను ఆమెకి ఇచ్చేస్తున్నా. కానీ నాకేం కావాలి, పిల్లలు క్రీడ కావాలని చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఛాయిస్ ఇచ్చింది ఎవరికి, అబ్రహాం. ఎవరు, శారా. చాలామంది ఆడవాళ్ళు అట్లే ఉంటారు, ఇళ్ళలో భర్తలకి సహాయం ఇస్తారు, ఛాయిస్ ఇస్తూ ఉంటారు. నీ ఇష్టం, తర్వాత ఇట్లనే చేసుకో అట్లనే చేసుకో. నువ్వేం చెప్పాలి ఇంట్లో భర్తకి, నువ్వు ప్రార్థన చేసి దేవుడిని ఏం మాట్లాడితే అది నేను చెప్పాలి, అంతేనా? మనం ఏం చెప్తాము, నీ ఇష్టంలో నేను ముందే చెప్తున్నా, ఆ తర్వాత నీ ఇష్టం. మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిందనుకో నాకు చెప్పొద్దు. అర్థమైందా? అంటే ఏదో మనం గురించేటట్టు. ఇక్కడ శారా కూడా ఏం చేస్తుందంటే చాయిస్ ఇస్తుంది ఇక్కడ అబ్రహాంకి. ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి, అబ్రహాము దేవుని పిలుపునందుకొని ఎంత గొప్ప ప్రత్యక్షతలో తాను ఎక్కడికి బయలుదేరుతున్నాడో ఎరగకుండానే అంత గొప్ప విశ్వాసంతో కనీకి ఎరుగని దేవుడు ప్రత్యక్షమయ్యి నేను చూపించే దేశానికి రా అంటే ఊరు పేరు తెలియకుండా దేవుని మాటలకు వచ్చేసిన అబ్రహాము ఇప్పుడు ఏమైపోయాడంటే భార్య చేతిలో ఒక్క బిడ్డ సంతానం లేకపోయేసరికి భార్య మాట విని ఏం చేశాడు, ఆఖరికి భార్య స్థానాన్ని ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఏమైందో మొత్తం రాయబడ్డా, కానీ ఇక్కడ నీచమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటుంది చూడండి 21వ అధ్యాయంలో, ఆదికాండము 21వ అధ్యాయంలో 10వ వచనం 9-10. అప్పుడు అబ్రహాములకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు ప్రవేశించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెడగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో నేను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలుగజేశాను. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి ఈ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీకు చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినది నీ సంతానము అనబడును. ఏం చెప్తున్నాడు దేవుడు, నీ భార్య అయిన హాగర్ని నీ భార్య అయిన శారా చెప్పినట్టు చేయన్నాడా, అన్నాడా? నీ భార్య అయిన హాగర్ని నీ భార్య అయిన శారా చెప్పిన మాట విని చేయన్నాడా, లేకపోతే నీ భార్య అయిన శారా చెప్పినట్టు చేయన్నాడా? దేవుని మాటలు కత్తిలాగా ఉంటాయి. ఎట్లా ఉంటాయి దేవుని మాటలు? చాకు ఎంత పదులు ఉంటుందో, నా మాట బండను బద్దలు చేయు అగ్ని వంటిది కాదా, సుత్త వంటిది కాదా అంటాడు. చాయిస్ తీసుకున్నాడు అప్పుడు. నాకు అందుకే దేవుడు ఏం చేశాడు, నీదే చాయిస్. ఇప్పుడు కూడా నువ్వేం చెప్తానైనా, నేనెంతటి వాటిని ముందు
మహానుభావుడివి, నువ్వేం చేస్తావు? ఆ మహానుభావుడు గారు చెప్పింది నేను ఏ భార్య చెప్పింది చేసావో అదే భార్య ఇప్పుడు పరిష్కారానికి కూడా మూలం అనేసరికి అబ్రహాం పరిస్థితి ఏమైంది? సంతోషం మిగిలిన దుఃఖం మిగిలింది. అదే ఈ పరిస్థితి అనుమతించబడకపోయి ఉంటే అబ్రహాం జీవితంలో ఆ దుఃఖం ఉండేదా? ఇంత గొప్ప నష్టం ఉండేదా? దేవుడు సెలవిచ్చిన దాన్ని చేయకుండా మన స్వనీతి మీద ఆధారపడి మన సొంత చిత్తం మీద ఆధారపడితే దుఃఖకరమైన పరిస్థితి వస్తుంది. దేవుని వాక్యం కీర్తనలో సెలవిస్తుంది, ఆయన కోరినవి ఆయన వారికి ఇచ్చను, అయితే వారి ప్రాణంలోకి ఏం కలిగేశాడంట? క్షీణత. క్షీణించిపోతావు. ఇంకా బ్రతకడం కంటే చచ్చిపోవడమే అనిపిస్తుంది. అందుకే దావీదు ఏడ్చేటప్పుడు అన్నాడు, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నీకు బదులు నేను చనిపోయిన మేలు. దావీదుని ఎట్లా కోరుకున్నాడు దేవుడు? నిత్యమైన సింహాసనం మీద ఆయన క్రీస్తు ప్రభు వారి పితరుడైన తండ్రిగా, దావీదు వేర్చుకుడుగా, ఇన్ని అంతస్తుగా దావీదు దేవుడు సంకల్పం కలిగి ఉంటే దావీదు ఒక కుమారుని బట్టి, ఒక భయంకరుడైన నరహంతకుడైనటువంటి దుర్మార్గుడైనటువంటి వ్యభిచారి అయినటువంటి కుమారుని బట్టి ఏం చేశాడంట? ఎట్లా ఏడ్చాడంట? అబ్షాలోమా నా కుమారుడా, నీ బదులు నేను చనిపోయిన ఎంత ఆ బాధ అండి. ప్రాణానికి క్షీణత తెచ్చుకోవాలంటే ఇష్టం వచ్చినట్టుగా కోరినట్లుగా జీవించవచ్చు. నీదే చాయిస్. కాబట్టి ఇక్కడ కూడా మరి సంఖ్యాకాండంలో కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు సేవ. నిస్వార్థమైన సేవ కాదు. దేవుడు చూస్తాడు ఇటువంటి సేవ యాక్సెప్టబుల్ అయినా అంగీకరిస్తాడు దేవుడు. స్వార్థంతో ఉన్న సేవ దేవుడు అంగీకరించగలరా? అంగీకరించగలరా? వీళ్ళుండి నాకు ఏం ప్రయోజనం? ఏం చేశాడు దేవుడు? నిర్మూలన చేసేసాడు. నీ పిలుపులో గెలుపు కనపడాలి. వినపడాలి. నీ పిలుపులో దేవుడు నిన్ను పిలుచుకుంది నిన్ను గెలిపించడానికి. దేనికి గెలిపించడానికి? విజయపరంగా దేవుని కొరకు నువ్వు మహిమ తెచ్చే పాత్రగా ఉండాలా. ఇర్మియా అంటాడు చూడండి, దేవుడు ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం నుంచి, కాబట్టి నీవు నడుము కొట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినంతే వారికి ప్రకటన చేయము. భయపడకును, లేదా నేను వారెంత నీకు భయమును పుట్టిందును. యూదారాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతట్లో నువ్వు ఎక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణంగాను ఇనుప స్తంభంగా ఇద్దరు గోడలుగా ఉన్నట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీకు యుద్ధం చేతుగా నిన్ను విడిపించుటకు నేను తోడైనందున వారు నీ పైన విజయము పొందగా ఏర్పరచబడిన దాసుల మీద ఎవరికి విజయం ఉండదు. అర్థమైనా? దేవుడు తాను ఏర్పరచబడిన వారు దివారాత్రములు మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయము వాళ్ళకే న్యాయం తీరుస్తాడు దేవుడు. రోమాయణంలో చూస్తే దేవుడి చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? కొంతమంది వాక్యం చెప్తా ఉంటే దాన్ని కూడా వక్రీకరిస్తారు. ప్రవక్త ఇర్మియా నోట్లో దేవుడు చెప్పాడు, నీ నోట నా మాటను, అది దేవుడి మాట అయితే నీకే ప్రమాదం. నువ్వు దేవుడి మాటను పరిరక్షిస్తే ఎవరికి ప్రమాదమో నీకే.
ఇర్మియా గ్రంథంలో ఉంది, ప్రవక్త వాక్యం చెప్పగా మానడు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. ఇదిగో నా నోటి మాట నీ సన్నిధిలో ఉంది ప్రభువా అంటాడు. అంటే ఏంటి? నా నోటి మాటను బట్టి యూ కెన్ జడ్జ్ మీ. ఎంత ధైర్యం కావాలండి ఆ మాట చెప్పాలంటే? అవునా కదా? నా మాట నీ సన్నిధిలో ఉందంటే ఏంటి? ఇదిగో నేను పలికిన మాట అప్పగించడం. యెహోవా నీ నోటి మాటను బట్టి తీర్పు తీర్చబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ నోటి మాట నిన్ను పట్టుకుంటుంది. నువ్వు ఎదుటి వ్యక్తిని అన్నా కూడా అది వాళ్ళకేం కాదు, కానీ ఒకవేళ నీ నోటి మాటను గ్రహింపు లేకుండానే నీకు నష్టం వస్తుంది. జాగ్రత్త. ఎందుకంటే దేవుడి నోటి మాట ఒకవేళ దేవుడి దాసుని నోట్లో పెడితే దేవుడు అది క్షేమం తీస్తుంది, అది మెలకువకు ఉపయోగపడుతుంది. ఇక్కడ దేవుడు ఇర్మియాని మేల్కొల్పు పాత్రగా పెట్టుకున్నాడు. మేల్కొల్పు పాత్రగా అంటే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేం కనబడుచున్నదని సెలవిచ్చాను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నది అనగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టి నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆదుపడుచున్నాను. దేవుడి సేవకుడు వాక్యం చెప్పేది ఆ వాక్యము నెరవేర్పు కోసము చెప్తారు. ఆ వాక్యం నెరవేర్చబడాలని వాళ్ళు ఏం కోరుకుంటారు? కీడు కోరుకుంటారు, మేలు కోరుకుంటారు. చెప్తారా? సంఘం క్షేమ స్థితి కోసం వాక్యమా, లేకపోతే సంఘం నష్టం కోసం వాక్యమా? వాక్యాన్ని మనం ఎట్లా తిప్పకూడదు, తప్పు. అది దేవుడి వాక్యం, రెండంచులు కలిగినటువంటి ఖడ్గం. దేవుడు అంటాడు, నీ విరోధులకు నేను విరోధిని. యాకోబు గ్రంథంలో ఉంది, ఒక జలం నుండియే చేదు నీరును మంచి నీళ్ళు ఊరున, ఆ నోటితోనే తండ్రిన దేవుని స్థితింటుము, అదే నోటితోనే ఏం చేస్తామంట? దూషిస్తామంట. వాక్యం చెప్పే బోధకులు కఠినమైన తీర్పు ఉంటుంది. ఈ మాట దేవుడు చెప్పే మాటలన్నీ దేవుడి సన్నిధిలో ఉంటాయి. ఆ మాటలకు రేపు పరీక్ష ఉంటుంది, ఆ మాటలకు రేపు తీర్పు ఉంటుంది. ఆ మాటలు దేవుడు పెట్టిన మాటలైతేనే మనకి క్షేమం. దేవుడు పలకని మాట అయితే చెప్పిన ప్రవక్త కూడా క్షేమం కాదు. ఆ భయం బోధకులకు ఉంటుంది. దేవుడి ఇంటికి వస్తాము, తీర్పు తీర్చేవాడు దేవుడు, మనం కాదు. నీకు శ్రమ సంభవించిన నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. సంతోషం వచ్చిందా నువ్వేం చేయాలి? కీర్తనలు పాడాలి. ఈ రెండు మాత్రమే నీ బాధ్యత. సేవకుల మీద లేవడం, పరిహాసం చేయడం. ఇక్కడ చూడండి, సర్వ సమాజాన్ని పాటు చేశాడంట గౌరవం. దాకా నమ్మిరావు ఏం చేశారు? వాళ్ళ ముగ్గురికి వచ్చిన దురాలోచన ఏం చేశారు? అందరితో మాట్లాడి మోషే అహరోనుల మీద, దేవుని మీద తిరగబడేట్టుగా చేశారు. సర్వ సమాజాన్ని వాళ్ళు చచ్చిపోయి వాళ్ళు నిర్మూలమైపోయినా ఇంకా ఇస్రాయేలు బుద్ధి రావట్లే. వాళ్ళు అంటున్నారు, మేము సంఘానికి చచ్చిపోవడానికి కావాలా? చచ్చిపోవడానికి వస్తారండి గుడికి? దేవుడు మమ్మల్ని చంపుతాడా అని మాట్లాడుతున్నారు. ఎవరు పెట్టిన గురుగులు ఇవి? ఎవరేసిన విత్తనాలు ఇవి? ముందటి అధ్యాయాలు చూస్తే మేము ఐగుప్తుకు కూడా మా కొరకు నీ నాయకుడిని నియమించుకుంటాం. వీళ్ళే నియమించుకుంటారంట నాయకుడిని. ఎంత గొప్పలండి! దేవుడు అన్యులైన నాయకుడికి అప్పగించాడని వాక్యంలో, నియమించాడని లేదు. బాగా వాక్యాన్ని చదువు తెలియకపోతే ఎంతో మంది అన్యులకి దేవుడు రాజులకి అప్పగించడానికి వాక్యంలో, నియమించడం లేదు. నియమించబడిన పాత్ర దైవజనుడు మాత్రమే. The royal priesthood is an order in Israel. నువ్వు ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండాలా, నియమించబడిన పాత్రగా ఉండాలా, పరిశుద్ధమైన పాత్రగా ఉండాలా.
ఇదే దైవజుడైన మోషే కూడా చెప్తా ఉన్నాడు యాజకుడుగా, తనవాడు ఎవరో, పరిశుద్ధుడు ఎవరో, ఏర్పరచబడిన దాసుడు ఎవరో రేపు దేవుడైన యెహోవా నీకు ఏం చేస్తాడు? తెలియపరుస్తాడు. ఏం తెలుసుకోబోతున్నావు జాగ్రత్త. దానిని కూడా శివుని దూషించినాడు. చీ ఓ నరహంతకుడా, చీ ఓ నరహంతకుడా. దేశ బాగాలేకపోతేనంట ఊజింగ్ అవుతుందంట మాటలు బాగా. ఏమైంది లాస్ట్కి? ఎప్పుడు అట్లనే ఉంటుంది దాని పరిస్థితి. పడిపోయిన దావిని కూడా దేవుడు ఏం చేశాడు? కట్టాడు. మళ్ళా కూడా దావీదు జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినాయి. కానీ మరణం వరకు దావీదుతో ఎవరున్నారు? దేవుడు. గొప్ప సాక్ష్యం దావీదు. ఒక చిన్న తప్పుకి శత్రువు నానా విధాలుగా తీర్పు తప్పిస్తే దావీదు జీవితంలో, బత్షెబా విషయంలో, అభిషేక్ జీవితంలో చూస్తే ఎంత పరిశుద్ధుడు ఉన్నాడో దావీదు. ఒక అవివాహిత అందమైన కన్యక ఒడిలో ఉండి కూడా ఏ పాపం చేయలేదంట దావీదు. ఎంత పరిశుద్ధుడు దావీదు. అటువంటి దావీదుని ఇష్మి ఏమంటున్నాడు? చీపో చీపో చీపో. ఈ చీపోనే దేవుడు దావీదుని ఏం చేసింది? చీఫ్ కింగ్ చేసింది. ఎలాంటి కింగ్ చేసింది? ఎలాంటి కింగ్ చేసింది? చీఫ్ కింగ్. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మిమ్మల్ని చీపో అని చీకొడితే సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలం అధికమగును అని యేసుక్రీస్తు ప్రభువు నీతో నాతో చెప్తున్నాను. ఇవి స్వయంగా దేవుని మాటలే తప్ప నా మాటలు మా మాటలు కానే కావు. నువ్వు చీపో అనిపించుకుంటేనే చీఫ్ పొజిషన్కి వెళ్తావు. ఇది దావీదు జీవితంలో జరిగినటువంటి సత్యం. ఇదే యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో కూడా జరిగిన సత్యం. ఇంకొక ఆమెను కూడా అంటున్నారు చీపో చీపో రాయబడ్డది. కానీ ఏమని రాయబడిందంటే చూడండి, ఈ రూతు గ్రంథం. ఈమె కూడా విధవరాలే. ఈ విధవరాలు పాపం భర్తను పోగొట్టుకొని తాను ఎదిగినటువంటి దేశానికి, అతను నమ్ముకున్నటువంటి దేవుణ్ణి నమ్ముకొని నీ దేవుడే నా దేవుడు అంటూ బ్లైండ్ లవ్తో ఏం చేసిందంటే రొట్టెలు ఇల్లేన బెత్లెహేముకు ఆ ఆశీర్వాదంలోనికి రావాలని విశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దేవుని బిడ్డలుగా ఉండి ఇశ్రాయేలే ఆమె ఏం చేస్తున్నారంటే దేవునికి సంబంధించిన వాళ్ళే, ఆ ఊరికి చెందిన వాళ్ళు అనుకుంటున్నాం. మరి బెత్లెహేం వాళ్ళే ఆమెను ఏమంటున్నారంటే ఆమెను అవమానపరుస్తూ ఉన్నారు. 16వ వచనంలో బోయజ్ అంటున్నాడు ఆమెను అవమానపరచకుడి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆమెను చీదరించుకుంటున్నారు. ఎందుకు? మోయాబు వ్యభిచారం సంబంధించిన ప్రాంతం, శపితమైన ప్రాంతం. ఈమె జీవితాన్ని కూడా మరి చెడ్డగా ఊహించుకుంటున్నారు వాళ్ళే. అందుకని ఇష్టపడట్లా పక్కన నిలబడడానికి, దాని తర్వాత ఆమె మాట్లాడడానికి, ఆమెకి మనం సహాయం చేయాలంటే ఒకవేళ నయోమి మీద అలాంటి దృష్టి లేదేమో కానీ వాళ్ళ సీజన్ కదా నయోమి. కానీ మోయాబు రాలైన రూతు మాత్రం వాళ్ళ దృష్టిలో ఎక్కడ కనబడుతుంది? చాలా చీప్గా కనబడుతుంది. ఈ చీపెస్ట్ వెజల్ ఏమైపోయిందంటే చూడండి, 3వ అధ్యాయం, రూతు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడము, నీవు చెప్పినదంతే నీకు చేసేదను, నీవు యోగ్యురాలని నా తల్లిదండ్రులు ఎరుగుదురు. ఏమైపోయిందండి? చీపెస్ట్ వెజల్ ఏమైపోయింది? ఇప్పుడు వర్తీ వెజల్ అయిపోయింది. వెజల్ ఆఫ్ ఆనర్, వెజల్ ఆఫ్ వర్తీనెస్, ఘనమైన పాత్ర, యోగ్యమైన పాత్ర, ఆశీర్వదించబడిన పాత్ర, దీవెనకరమైన పాత్ర, ఘనమైన పాత్రగా చేయబడతారు. ఎవరు? రూతు అనేటువంటి విధవరాలు.
పౌలు తిమోతికి రాస్తున్నాడు, సత్క్రియలకు పేరు పొందిన ఎట్లుండాలని విధవరాలు సత్క్రియలకు, వీళ్ళందరికీ ఇప్పుడు సత్క్రియలకు పేరు పొందిన విధవరాలేనండి. ఆశయ గోత్రికురాలైన అన్న, దాని తర్వాత విధవరాలు, దాని తర్వాత విసుగక ప్రార్థించిన విధవరాలు, దాని తర్వాత సారేపతి విధవరాలు, దాని తర్వాత రూతు అనేటువంటి ఒక విధవరాలుగా వచ్చింది. భర్తను చనిపోయాడు. కానీ దేవుడు అన్యాయం చేశాడా? ఎందుకు అన్యాయం చేయలేదు దేవుడు రూతుకి? వై? విధేయత. కోరకు అవిధేయత చూపించాడు. అందుకని ఏమైంది? తనకున్న సేవ, తనకున్న ఘనత ఏమైపోయింది? పోయింది. ఇక్కడ రూతు జీవితంలో దేవునికి దాసుల్లో ఉండాల్సినటువంటి లక్షణాలు ఎవరి జీవితంలో కనపడుతున్నాయి? రూతు జీవితంలో కనపడతాం. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆమెని తన తగ్గింపును బట్టి, విధేయతను బట్టి, మోయాబీయురాలైనప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజల్లోకి ఏం చేశాడు? చేర్చినాడు. ఇందాక మనం హాగరు గురించి చెప్పుకున్నాం కదా. హాగరు జీవితం ఏమైందండి? చూద్దామండి. ఆదికాండము అయిపోయింది, 5 నిమిషాలలో చూపిస్తాను, ఎందుకంటే టైం అయిపోయింది. ఆదికాండము జస్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది ఒక వర్షంలో చూసుకొని క్లోజ్ చేద్దాము. ఆదికాండము 16వ అధ్యాయం, 16వ అధ్యాయము 4వ వచనం. యజమానురాలు దాని దృష్టికి నీచమైంది. దాని తర్వాత ఇంకా చూడండి 7వ వచనం. 7వ వచనంలో ఏముందంటే 6వ వచనం చివరి భాగంలో శారయిదాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా. ఇంకా చూడండి ఇక్కడ పారిపోగా. కాబట్టి ఇక్కడ ఆదికాండం 21వ అధ్యాయంలో కూడా ఇంకో మాట చూస్తాము. ఆదికాండం 21వ అధ్యాయము 16వ వచనం. ఆ పిల్లాని చావు నేను చూడలేదనుకొని ఇంటి మీద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి మూడు విషయాలు మనం చూస్తాం. ఏంటంటే 16వ అధ్యాయంలో నీచమైన దృష్టిని చూస్తాము తన జీవితంలో, యజమానురాల విషయంలో. అంతేకాదు ఇంకా ఏంటంటే పారిపోయే మనస్తత్వం. పరిస్థితులు చూసి పారిపోకూడదు, పరిస్థితులు మనం చూసి పారిపోవాలి. సమస్యను చూసి మనము పారిపోకూడదు, సమస్య మనల్ని చూసి ఏమవ్వాలి? పారిపోవాలి. అది విశ్వాస జీవితం. ఇక్కడ 21వ అధ్యాయంలో కూడా బిడ్డ చావు నేను చూడలేను అంటే చూడలేనని చెప్పి దూరంగా వెళ్ళి బిడ్డను పడేసి ఏం చేస్తాము? ఏడుస్తూ ఉంది. విశ్వాసం ఉంటే ఏడుపు ఎందుకు వస్తుంది చెప్పండి? విశ్వాసం ఉంటే ఏడుపు ఎందుకు వస్తుంది? నిజమైన విశ్వాసం ఉంటే అసలు అరణ్యంలో కావాల్సిన పరిస్థితి కూడా వచ్చేది కాదు కదా. దేన్ని బట్టి తరిమి వేయబడింది? మొట్టమొదట పారిపోయింది. 21వ అధ్యాయం ఏమైపోయింది? తరిమి వేయబడుతూ ఉంది. తనంతట తాను పారిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? అని తీసుకొని వచ్చినాడు. అంటే దేవుడు సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. ఎన్నో ఛాన్స్ ఇచ్చాడు? హాగర్కి సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ సెకండ్ ఛాన్స్ రిటైజ్ చేస్తుందా? ఏం చేస్తుంది? ఇంకా తన జీవితంలో విశ్వాసముకు తండ్రిదండ్రులైనటువంటి అబ్రహాము, శారా దగ్గర విశ్వాసాన్ని ఏం చేసుకోలేకపోయింది? వృద్ధి చేసుకోలేకపోయింది. మనము కూడా విశ్వాసముకు కర్తైన యేసుక్రీస్తు ప్రభువుని ఇతరులకు సువార్త చెప్తాము. ఆ విశ్వాసం నీ నా జీవితంలో లేకపోతే మనం నిజమైన విశ్వాసం ఎట్లయితాము? మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసులను కనుగొన్నాను లేదు.
విశ్వాసమును కలుగునా. ఇదెంత ప్రమాదము! ఒక నిజమైన విశ్వాసం చూపించి వాక్యాన్ని ముగిస్తాను. ఇంకొక విధంగా చూసుకుంటుందండి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 39 లేకపోతే 36 నుంచి చదువుతాము. 43 వచనాలు చదువుకుంటాము అందరం కలిసి. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండను. ఆ దినమున ఆమె కాయలో పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగంగా పరులు పెట్టి లుద్దా యొప్పేకు దగ్గరగా ఉన్న చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ ఎదుగు రావాలని వేడుకుంటూ 2 మనుషులను అతని ఎదుగు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చి విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కాతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి పేతురు అందరినీ వెలుగులకు పంపి మోకాళ్ళను ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తనకా నెమ్మదిగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెను చేయించి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పేనంతటి తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాస దోర్కా అనేటువంటి విధవరాలు పరిశుద్ధాత్మ దేవుడు పరిచయానికి విధవరాలను రాశాడు, కానీ సాక్ష్య జీవితానికి మాత్రం ఆమె విశ్వాసురాలను రాస్తున్నాడు, ఇంకా శిష్యురాలను సంబోధిస్తున్నాడు. అంటే షీ ఈజ్ ఎ గుడ్ డిసైపుల్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్. స్వయాన యేసుక్రీస్తు ప్రభువుతో ఉన్నటువంటి అపోస్తలులైన శిష్యులు కూడా అల్ప విశ్వాసంతో నిలబడతా ఉన్నారు. మరి విశ్వాసం లేని మూర్ఖతనం వాళ్ళతో కూడా చేరి అవిశ్వాసంగా నడుచుకుంటా ఉన్నారు. అంతేకాదు ఎన్నోసార్లు సందేహించినటువంటి విశ్వాసంలో జీవించిన వారుగా ఉన్నారు. అంతేకాదు ఎంతో మరి విశ్వాసంలో అల్పంగా బలహీనులుగా కనబడతా ఉన్నారు. ఈ దోర్కా అయితే అపోస్తలులైన పౌలుతో లేదు, యేసుక్రీస్తు ప్రభువుతో లేదు. అయితే ఈమె కోసం దేవుడు ఎవరిని పంపించినాడంట? అపోస్తలులైన పేతురుని పంపించినాడంటే దేని బట్టి? ఫర్ వాట్ ఈస్ ద రీజన్ వై? బికాజ్ ఆఫ్ హర్ ఫెయిత్. దేవుడు కనిపించింది దోర్కా విశ్వాసాన్ని చూసినప్పుడు, దోర్కా పరిచయం చూసినప్పుడు, దోర్కా నిస్వార్థమైన పరిచయం చూసినప్పుడు ప్రభు అనుకున్నాడు తన హృదయంలో, ఈ దోర్కా ఇంకా అనేక దినాలు సంఘంలో ఉంటే ఇంకా ఎంతో మందికి ప్రయోజనకరం కదా, నిష్ప్రయోజనం ఉన్నామేమో దేవునికి పనికి రాకుండా. కోరం అంటున్నాడు చూడండి, క్షమించండి, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో పలుమార్లు వాళ్ళు మోషేతో అంటున్నారు మేము రాము. చూడండి 13వ వచనంలో మేము రాము, ఇదే మాటే మళ్ళీ ఇంకొక దగ్గర కూడా ఉంటుంది, మేము రాము. ఒక 2-3 సార్లు అంటారు వాళ్ళు, మేము రాము. దేనికి రాదు? దేవుడి సన్నిధికి రాదు. నేను రాము అంటున్నానేమో, మేము రాము. ఇది దేవుడి స్వరం కాదు, గుర్తుపట్టు, జాగ్రత్త. ఇది సాతాను తంత్రంగా మనం ఎరగని వాళ్ళంటున్నాడు పౌలు. దోర్కా దగ్గరికి వెళ్తే నేను రాము అనందు. ఆమె ఎప్పుడు పరిశుద్ధులతోనే ఆమె సహవాసం. దాని తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా పరిచయలోనే ఆమె జీవితం. అంగీలు కుడతా ఉంది, ధర్మకార్యాలు చేస్తూ ఉంది, ఉపచారం చేస్తూ ఉంది.
తగిన సత్క్రియలన్నీ చేస్తా ఉన్నావు. ఆమె మనసంతా దేవుని మీద ఉంది. నీ మనసు ఎక్కడ ఉంది? లోకంలో ఉందా? దేవుని మీద ఉందా? మనుషుల మీద ఉందా? దేవుని మీద ఉందా? ఇరిమియాలో ఉంది, శరీరంలో తనకు ఆధారం చేసుకుంటే ఏ ప్రయోజనం ఉందా? యెహోవాను ఆశ్రయించినడు ధన్యుడు. యెహోవా వారికి ఆశ్రయముగా వాడు దుర్వార్తను చేయడు. దుర్వార్తతో ఉన్నటువంటి సందర్భం వచ్చింది దొరకా జీవితంలో. చనిపోయింది కాయలపడి. దేవుడు విడిచిపెట్టాడు దొరకాని. విధవరాలు ఎందుకు రాత్రి తెచ్చాడు? దేవుడు పంపించాడు. దేవుడే సహాయం చేస్తాడు. దేనికి? దోర్కా విశ్వాసాన్ని యొప్పే అంతగా ప్రకటించడానికి. నీలోనే విశ్వాసం లేదు. దేవుడు వస్తే కనపడకపోతే ఇంక నీ విశ్వాసం ప్రకటన కండి. విధవరాల యొక్క అంతస్తు ఎలా ఉందా? నిజమైన విశ్వాసం అనుకుంటున్నాను. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనము కూడా మనల్ని సృష్టించిన దేవుడు మనకి ఏంటంట? భర్త. కాబట్టి వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ గాడ్. మనకి ఏ కష్టం వచ్చినా, వివాహ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ, సేవా జీవితంలో కానీ, అది ఏ కష్టమైనా మనం విసుగకుండా ప్రార్థన చేయాలా? సత్క్రియ చేస్తాము, పరిచయం చేస్తాము. చేతులు ఏమవుతాడు? ఓడిపోతాడు. లోకం జయించి విజయం మన విశ్వాసం. ఇంకా ఎంతో వాక్యం ఉంది. ఇట్టి యాజకుడు మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. ఒకవేళ భర్త సరిపోయిన వాడికి కనపడకపోవచ్చు మనకి, కానీ ఆ భర్తలో ఉన్నటువంటి దేవుడు ఎటువంటి వాడు? సరిపోయిన ప్రధాన యాజకుడు. ఆయనే కార్యం చేస్తాడు. ఆయనే సమస్తానికి మూలాధారం. ఎట్లా ఉంది మన విశ్వాస జీవితం? ఎట్లా ఉంది మన సేవ జీవితం? నిస్వార్థం ఉందా? స్వార్థం ఉందా? దేనికోసం పోరాడుతున్నాం మనం? నియమ ప్రకారం పోరాడుతున్నాం, మన ఇష్టానుసారమైన పోరాడుతున్నామా? జాగ్రత్త. పోరాటం విడిచిపెట్టలేదు దేవుడు. దేవుడి దగ్గరికి రావాలంటే అయ్యా 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 అనుకుంటూ రావాలి, కానీ ఏమనుకుంటూ రాకూడదు. నన్ను చూడు, నా డబ్బాన్ని చూడు, నేను అటువంటి వాడిని. నీ సాక్ష్యం అవసరం లేదు దేవుడికి. దేవుడికి నీ గురించి సమస్తం తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆఖరి వచనం చదువుకో. మనుషుల గురించి ఆయన ఎవరు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదని, ఆయన ఎవరి పక్షం చేయబడలే. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మన విశ్వాస జీవితంలో మనల్ని మనము నిర్మూలన చేసుకోకుండా, నష్టపోకుండా, నాశనం అవ్వకుండా జాగ్రత్త పడి, రక్షించబడి, భద్రపరచబడి, అనేకులకు మనం క్షేమకరంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఆయన మనం రక్షించడం కానీ ఉగ్రత పాత్రవడానికి ఆయన మనల్ని నియమించలే. కాబట్టి దేవుని వాక్యం మన జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. కాబట్టి రూతు వంటి, అన్న వంటి, మరి దోర్క వంటి శిష్యులుగా, దాసురాండ్రుగా, పాత్రలుగా, ఘనత నిమిత్తమైన పాత్రగా, పిలువబడిన పాత్రలు, ఏర్పరచబడిన పాత్రలుగా, నియమించబడిన పాత్రలుగా అహరోను గురించి దేవుడు అంటాడు. మరి ఘనపరచబడి మరి పిలువబడ్డాడట అహరోను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మాట చదువుకొని ప్రార్థన చేసుకుంటాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, క్షమించండి 5వ అధ్యాయం 4వ వచనం. ఎవడును ఈ ఘనత తనకు తానే గమనించుకున్నాడు, కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడినవాడే ఈ ఘనత. అహరోను తనంతట తానే కనపరుచుకోలే, తను కనపరుచుకోలే పూర్వంలాగా. దేవుడు కనపరుచున్నాడు అహరోన్ని. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువుల గురించి కూడా సాక్ష్యం ఉంది. చూడండి 5వ వచనం. అటువంటి క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తన్ను తానే మహిమపరుచుకోలేదు. నీవు నా కుమారుడు, నేడు నేను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయన ఏం చేశాడంట? మహిమపరిచాడు. దేనికి మహిమపరిచాడండి? కింద చూస్తే దేర్ ఆర్ సమ్ రీజన్స్. 7th, 8th, 9th, 10th ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవా జీవితం ఎట్లా ఉందంట? మహా ఆరోధనతో, కన్నీళ్లతో, దాని తర్వాత
యాచనలతో, ప్రార్థనలతో, భయభక్తులు కలిగిన జీవితంలో అంగీకారయోగ్యమైనటువంటి జీవితం జీవించినాడంటే క్రీస్తు ప్రభువారు. కుమారుడయ్యింది కూడా ఏం నేర్చుకున్నాడంట? విధేయత. ఈ విధేయత వృత్తి జీవితాన్ని కాపాడింది. ఈ విధేయత భర్త జీవితానికి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. ఈ విధేయత వృత్తి జీవితానికి కూడా సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. హాగర్కి ఇచ్చిన సెకండ్ ఛాన్స్ ఏమైపోయింది? ఏమైనా ఉపయోగమైందా? తర్వాత దేవుడు హాగర్ని, ఇష్మాయిల్ని దీవించినాడు. అయితే అబ్రహాముతో ఉండేటువంటి ధన్యతను ఏం చేసుకుంది? పోగొట్టుకుంది. దేనివల్ల తెలుసా? డిజోబీడియన్స్, అవిధేయత. మనుషులు నియమించే ప్రతి కట్టడకు మనం ఏం చేయాలండి? లోబడి ఉండాలి. దేవుని చిత్తం మన జీవితంలో జరిగేంత వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. అది దేవుని చిత్తం కాదనుకోండి, న్యాయపతులు ఆలోచన ఉందంటే నీకు సమాధానం భయపడకుండా నీవు సావనే అంటే సమాధానం లేదు, నీ జీవితంలో భయం వచ్చిందంటే నెక్స్ట్ వీక్ ఏం జరిగింది? మరణం పోల్చుకుంటుంది అని. సమాధానం లేదా, భయం వచ్చిందా, మూడవ అంతస్తులు ఏం కనపడుతుందంటే మరణం. అదే నీ జీవితంలో సమాధానం ఉందనుకో, అదే నీ జీవితంలో భయం లేదనుకో, జీవమే. నీ అంత అదృష్టవంతులు ఇంకా ఎవరు? కాబట్టి ఇశ్రాయేలు ప్రజలలో చేరిపోయినటువంటి హాగరు అవిధేయతను బట్టి తన ఘనమైన స్థానాన్ని పోగొట్టుకుంది. మోయాబీయురాలైనా కూడా ఇశ్రాయేలు ప్రజల్లోనికి చేర్చబడినటువంటి రూతు తన విధేయతను బట్టి ఘనమైన స్థానంలోకి తీసుకొని రావాలి. నీ ఆరంభం ఎట్లుందో దేవుడికి అవసరం లేదు, నీ ముగింపు దేవుడికి అవసరం. కార్యారంభం కంటే కార్యాంతము మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అక్క Terima kasih.
ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.